పాలు తెచ్చిన ఇంటింటి పొంటి పాలు తెచ్చిన నేను పాలు తెచ్చి కొవ్వ చేసి సైదాబాద్కి అది బేలకెత్తకపోయినా ఇక కాయ కాచింది నా నెత్తి చూడు. అట్లా కష్టం చేసి నేను 10 ఎకరాలు కొనుక్కున్నా. నా భూమి నాకు ఉండాలి, నా పిల్లలకు చదువు చెప్పలే, కూలి కాపించిన, గుర్ర కాపించిన, మొసల కాపించిన, వ్యవసాయం చేపించిన. నేను ఏడికి దోలలే, నా పిల్లల ఇంటికాడనే ఉన్నారు, వ్యవసాయం చేస్తారు. మరి ఎట్లా బతకాలి? అప్పుడు ఏం చెప్పిండు యాసారం కోదండరెడ్డి, భూములు ఇయ్యకుర్రి, పార్వతమ్మ భూములు ఇయ్యొద్దా అన్నాడు. ఇయ్యకుర్రి లక్షలు పోతుంది. కేసీఆర్ గవర్నమెంట్ గుంజుకుంటే ఈయన అంటే ఇచ్చిన వాళ్ళు తీసుకుంటా అన్నాడు. ఇచ్చిన వాళ్ళు తీసుకుంటా అంటే మేము వదిలేసినాం. మీరు ఇయ్యకుర్రి అన్నాడు కోదండరెడ్డి. సరేనన్న నల్గొండ ఆయనే చెప్పిండు. అందరు ఇప్పుడు మన ఇబ్రపట్నంలో ఉన్న ఆయనే చెప్పిండు ఇయ్యకుర్రి అని. మరి ఇప్పుడు ఎక్కడ పోయిర్రు? మమ్మల్ని ఆన్లైన్ లెక్కియాలి కదా. రేవంత్ రెడ్డి కూడా మీ ఊరికి వచ్చి చెప్పిండ కదా, మేము కాపాడుతాం, మీ భూములు రిజిస్ట్రేషన్ చేపిస్తాం. అవును ఇస్తాననే చెప్పిండు. మరి ఇప్పుడు ఏమైంది? అత్తలే కాంగ్రెస్ వాళ్ళు మామూలు ఇప్పుడు ఆన్లైన్ లెక్కియాలి. ఈయన వచ్చిండు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. ఈయన వచ్చిన ఆయన నాకు ఇప్పుడు కళ్ళు రావడం, అందుకనే చెప్తున్నా. వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. మరి ఇప్పుడు ఏమైంది? మరి ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు? గెలిచి కదా వినకిరి ఇక అయిపోయిన సందుకలల్లో చేరి, పెద్ద పెద్ద బిల్డింగులల్లా చేరి ఎందుకు వస్తారు వాళ్ళు? రారు. మీరేమో ఎండలో కూర్చుంటే ధర్నాలు చేస్తున్నా. చెమట చూడు ఎట్లా గారి చెమట చూడు. ఎన్ని రోజులు పోరాటం చేయబట్టి? 7-8 ఏళ్ళు 7-8 ఏళ్ళు అవుతుంది. భూములు పర్వ చీటికి అంతే చేస్తానే ఉన్నాం. మొత్తం ఎన్ని ఊర్ల భూములు ఉన్నాయేమో? 4 ఊళ్ళై ఉన్నాయి. 4 ఊళ్ళు ఉన్నాయి. తండలై ఉన్నాయి. కొన్ని ఇచ్చిన వాళ్ళు ఉండరు, ఇయ్యనోళ్ళు. ఎన్ని ఎకరాలు ఎన్ని ఉన్నాయో నాకు చదువు ఆవిడ చదువు రాదు, ఏం రాదు. 10,000 ఎకరాల దాకా ఉంటుందా? ఎవరెవరికి? మొత్తం 10,000 ఎకరాలు ఉంటుందా? మొత్తం ఓ మస్తు ఉంటాయి. మాది ఎంత లేదు, మాది 10 ఎకరాలు ఉంటాయి. మీ 10 ఎకరాలు అంతే. 10 ఎకరాలు మొత్తం పోతుందా? ఇయ్యలే మేము అంటుండు. అంటే మేము ఇయ్యనన్నాం. ఇయ్య మా పిల్లలకు చదువులు లేవు, సజ్జాలు లేవు, మరి ఎందుకు ఇస్తాం? ఎన్ని పైసలు కట్టిస్తాడు? మరి ఏది లేదు ఇప్పుడు. ఎకరాకి ఎన్ని కట్టిస్తాడు? ఇప్పుడు అనలే, మాకు తెలియదు. ఇప్పుడు అనలే, మాకు తెలియదు. 20-25 లక్షలు కట్టిస్తే ఎకరాకి అంటున్నట్టు కదా. ఇప్పుడు 40 కట్టిస్తాడు. 40 లక్షలు ఇస్తే 40 కోట్లు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా గానీ ఇయ్యరు. ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఎక్కడ పోవాలి? మేము ఏ రాజ్యం పోవాలి? ఏ దేశం పోవాలి? నువ్వు వచ్చి మంచిగా అట్లా కూర్చుంటివి. మరి మేము కష్టం చేసుకుంటే వాళ్ళం ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలి? చదువులు లేవా, సజ్జాలు లేవా? వాళ్ళు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? కూలి వాళ్ళు ఎక్కడ పోతారు? మా ఇంట కూలి వాళ్ళు 10 మంది బతారు. నీ అంటే ఎంత మంది బతారు? నువ్వేమంత మందికి ఎడతావు? నువ్వా? రేవంత్ రెడ్డి ఏమో మీ భూములు తీసేసుకుంటాను, ఫ్యూచర్ సిటీ కడతా అంటారు. మరి ఇట్లా ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డి ఏం చేయాలి? మమ్మల్ని ఆన్లైన్ లెక్కిస్తే మాకుంటాయి కదా, మా భూములు మాకు ఉంచాలి. గంతే రేవంత్ రెడ్డి గంతే చేయాలి. చేస్తే ఇంకా మళ్ళీ వస్తాం. ఈ భూములే ఇప్పియకుంటే ఎవరి భూములు వాళ్ళకి ఆన్లైన్లో ఇచ్చి ఎక్కియకుంటే పోతాడు. రాడు మళ్ళీ సార్ రాడు. మళ్ళీ ఇప్పుడు అన్ని మంచిగా 4 ఊళ్ళకి నసూరు వెళ్తే మేము గెలిపించిన వాళ్ళం. మేము మీ భూములు మీకు అప్పేపీ రిజిస్ట్రేషన్ చేసిస్తే మీరు మళ్ళీ గెలిపించుకుంటారు. గెలిపించుకుంటాం. కాంగ్రెస్ గెలిచింది మా తాన. 3-4 ఊళ్ళు కాంగ్రెస్ గెలిచింది. మళ్ళీ ఇప్పటికి కూడా గెలిపిస్తాం. అట్లనే 4-5 రోజులంగా మేము ఉర్రపంటి కూడా తిరుగుతాం. ఉర్రపంటి తిరిగినాం మేము. దేశాల పంటి కూడా నేను దేశాల పంటి తిరిగి ఆచారాలను దించిపోతా. 1 రూపాయి లేకుండా దిగిన నేను. తిరిగి పొద్దు కింద దాకా తిరిగి వాళ్ళు ఎంబడి. చింతపట్ల కాడ చెరువు కాడ ఇడిచిపెట్టి పోయిర్రు నన్ను. చింతపట్ల చెరువు కాడ వాళ్ళు పోయిర్రు. నువ్వు ఇక ఏమొద్దు మేము నల్గొండకు పోతున్నామని. అట్లా వచ్చిన నేను తిరిగినా వాళ్ళు ఎంబడి.